హాయ్ అండి అందరికీ. ఈజీగా డబుల్ కా మిఠా ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేసాను, బాగా వచ్చింది. ఇట్లా బ్రెడ్ తీసుకొని సైడ్లో మంచిగా డబ్బా షేప్ కట్ చేసుకోవాలి. అన్ని బ్రెడ్లు అలానే బ్రెడ్ ముక్కలు సైడ్లో కట్ చేసుకుంటే నూనెలో ఫ్రై చేస్తాం కదా, మంచిగా కాలుతుంది అన్నట్టు, క్రిస్పీగా ఉంటుంది. బ్రెడ్ ముక్కలు అన్నీ అలా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. కడాయి పెట్టుకోవాలి. దాంట్లో బ్రెడ్ ముక్కలు ఫ్రై చేసేంత నూనె పోసుకొని అన్నీ అందులో వేసుకోవాలి, పట్టే అన్నీ. ఒక సైడు కాలినాక మళ్ళీ సైడు తిప్పుకోవాలి. అన్నీ అలానే ఫ్రై చేసుకోవాలి. అన్నీ రెడ్ బ్రౌన్ అండ్ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అన్నీ ఫ్రై చేసుకొని పక్క పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, బాదం, కిస్మిస్, జీడిపప్పు మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి పచ్చి వాసన పోయేంత వరకు తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలన్నీ అందులో వేసుకొని 2 కప్పుల పాలు పోసుకున్నాను. అలాగే మనకు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తీసుకోండి. నేనైతే కప్పున్నర తీసుకున్నాను. కప్పున్నర షుగర్ తీసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తము. మంచిగా కలుపుకున్న తర్వాత యాలకుల పొడి వేసాను లాస్ట్లో. అంతే అండి, డబుల్ కా మిఠా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేసాను, సూపర్గా వచ్చింది. తీసి ఒక బౌల్లో వేసుకొని ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం పైన వేసుకోండి. చాలా బాగుంటుంది. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఈ వీడియో నచ్చినట్లయితే.